హాయ్ ఫ్రెండ్స్, కరకరలాడుతూ వచ్చే ఆలు ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా కొంచెమే వేసేసాను నేను. చూడండి, ఆలు ఇలా కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఆలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వేసేసుకుందాం. కరకరలాడుతూ హోటల్ స్టైల్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ ఆలు ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా కొంచెమే వేసాను నేను. చూడండి, ఇలా ముక్కలు కట్ చేసుకోవాలా, మంచిగా వేగనిచ్చుకోవాలా ఫ్రెండ్స్. దాంట్లోకి మనం పొడి కొట్టేసుకుందాము. కరకరలాడుతూ వస్తుంది ఫ్రెండ్స్, హోటల్ స్టైల్ లాగా. చూడండి మీరు. చూడండి ఫ్రెండ్స్, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఒక 10 వెల్లుల్లి వేసుకొని మనము ఎల్లిపాయ కారం దంచుకోవాలా ఫ్రెండ్స్. ఆనియన్స్ చూడండి ఎలా మగ్గుతున్నాయో. ఆలుగడ్డ చూడండి ఫ్రెండ్స్, ఎలాగా మంచిగా వేగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. మంచిగా బ్రౌన్ కలర్లో ఎంచుకోవాలా ఫ్రెండ్స్. క్రిస్పీగా ఆలు ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ట్రై చేయండి నేను చెప్పినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడన్నా అంటుకుంటుందా ఫ్రెండ్స్? చూడండి, మంచిగా పొడి పొడిగా వస్తుంది. హోటల్ స్టైల్లో ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు పొడి కొట్టుకుందాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత కొన్ని పోపు గింజలు, చూడండి ఫ్రెండ్స్, కొన్ని పోపు గింజలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం పోపు గింజలు కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి కారం పొడి మనం కొట్టుకున్నాము, ఈ ఫ్రైలో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. పొడిగా వస్తుంది. కలిపి చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇప్పుడు పోపు గింజలు కరివేపాకు వేసాము, మగ్గిపోయినాయి. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా జల్లుకోవాలి ఆలు ఫ్రై మీద, ఇలా జల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలుపుకోవాలి, ఇలాగా పొడిగా వస్తుంది. తర్వాత ఇలా కలుపుకోవాలా. ఎల్లిపాయ పొడి మనం దంచుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా ఆలు ఫ్రై మీద జల్లుకొని కొద్దిసేపు 5 నిమిషాలు మగ్గనియాలా, చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆలు ఫ్రై ఎంత పొడిగా వచ్చిందో చూడండి. ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్, ఆలు అతుక్కోదు. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, హోటల్లో చేసినట్టే వచ్చింది. చూడండి, పొడిగా పప్పులోకి చారులోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఎల్లిపాయ కారం దంచుకొని ఇవి బాగా వేగిన తర్వాత కలిపేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.